కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని సైనికుడు, అను పెరుగని రక్షణ బలి చెదరని ముని సైనికుడు. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ అయితే జరిగింది. ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్కి అశేషంగా కార్యకర్తలు రావటం, వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు. వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 2014 నుంచి 19 దాకా ఏం పనులు చేసాం, 19 నుంచి వరకు ఇప్పుడు ఏం చేసామని ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారు. కంపారిజన్, అప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, అప్పుడు జరిగిన వర్కులు పూర్తి చేశారా చేయలేదా. 2014 నుంచి 19 దాకా 5,260 కోట్లతో అనేక ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడిగితే నేను చేయలే. ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా, ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగారు. అమరావతి రాజధాని నిర్మించే మంత్రిగా సింగపూర్, మలేషియా తిరిగినప్పుడు అక్కడ డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ని, మెట్రో సిటీస్ని స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన తర్వాత అడిగినట్టు ఇచ్చాడు. దోమల్లేని నగరం చేయాలంటే 550 కోట్లు కావాలని అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి 550 కోట్లు శాంక్షన్ చేశారు. 365 రోజులు స్వచ్ఛమైన నీరు తాగాల, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదంటే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేయాలని 550 కోట్లతో డిజైన్ చేస్తే అది శాంక్షన్ చేశారు. నెల్లూరులో ఉన్న పార్కు స్థలాలని పార్కులు కట్టించాలంటే దాన్ని శాంక్షన్ చేశారు. ఎండ్ రోడ్డు దుమ్ములేని నగరం చేయాలంటే ఎండ్ రోడ్లు వేయాలి. నేను ఇతర దేశాలు చూసింది అదే. అన్నా క్యాంటీన్స్ వేడిపెట్టే ఎవరు అడగలేదు. బారా షాహిద్ దర్గా పక్కనే ఉంది. గోసా హాస్పిటల్, మహిళలకి యాక్చువల్గా ఎక్స్క్లూజివ్గా హాస్పిటల్ కావాలంటే 2 కోట్లతో శాంక్షన్ చేశాం. విఆర్ కళాశాలలో యాక్చువల్గా రెసిడెన్షియల్ పేదలు నిరుపేదల కోసంగా విఆర్ హై స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టాను 11th and 12th. దాన్ని రెసిడెన్షియల్ తీసేసి డే స్కాలర్ పెట్టారు. ఘాట్లు, చక్కటి ఘాటు ఈరోజు రంగనాయక స్వామి శాంక్షన్ చేసే పెద్ద ఘాటు 90% వర్క్ అయింది. ఆ 10% వదిలేశారు. మైపాడు గేట్ దగ్గర ఎవరు అడగల ఘాట్, నేనే చేశాను. మూలాపేట కోనూరు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాము. అదేవిధంగా నెక్లెస్ రోడ్ పక్కన ఒక ఘాట్ కట్టాము బ్రహ్మాండమైన ఘాటు. ఆ నెక్లెస్ రోడ్డు కూడా ఎవరు అడగల. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఉన్నప్పుడు మన నెల్లూరు కొండకుందని ఆ నెక్లెస్ రోడ్ని చేసాం. ఇట్లా నెల్లూరుకి అనేక కార్యక్రమాలు. మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం జీవో తెచ్చింది నేను. అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీపీ ఫైట్ చేశారు. ఎలా తెస్తావు, వాళ్ళ పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు, పిల్లలు ఎలా చదువుతారని నా మీద ఫైట్ చేశారు. చివరికి ఆప్షన్ అడిగారు, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని. పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశారు. ఈ రాష్ట్రంలో మంత్రి కాగానే నా ఆధ్వర్యంలో 2,000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు. ఫస్ట్ మంత్లోనే అధికారులకు ఆదేశం ఇచ్చా, ఎన్ని బెంచీలు కావాలి, 30,000 బెంచీలను అధికారులు వెంటనే ఇచ్చారు. ఇవన్నీ ఎవరు అడగలేదండి. ఒక బాధ్యతగా, ఒక పేద కుటుంబంలో పుట్టినందుకు, ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. ఎవ్వరు నన్ను అడగలేదు. అడగకపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను. అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు ఉండకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం, నెల్లూరుని భారతదేశంలో మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు. దాంతో డెవలప్ చేసి అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి. నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.